స్టార్ 9 లైవ్ కు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి. రెండు మహత్తర ఘట్టాలకు మంగళవారం కావలి వేదికైంది. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మొదటిసారి కావలి రావడంతో కావలి పసుపుమయంగా మారింది. అమరావతిలో సొంతింటికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు మరియు కుటుంబ సభ్యులు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్. రాబోవు లోకల్ బాడీ ఎన్నికల్లో 99% కూటమి ప్రభుత్వమే గెలవాలని ఆ దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన చల్లాబాబు. ప్రజలను జగన్మోహన్ రెడ్డి భయాందోళనకు గురి చేస్తున్నారన్న పయ్యావుల కేశవ్. నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పాల్గొన్నారు. అలాగే రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రైతులకు అన్ని విధాలుగా సహాయం అందుతుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సాగు ఉత్పత్తులకు సరైన మద్దతు ధరలతో పాటు తక్షణమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు గట్టి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం మన జిల్లా నందు ప్రతిష్టాత్మకంగా మొత్తం 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చల్లా రఘురామిరెడ్డి, వెంకటేశ్వర్లు నాయుడు, హరి, చంద్రమౌళి, ఏవో ప్రతాప్, అన్ని గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. వెంకటరమణయ్య గారు, చంద్రమౌళి గారు, వెంకయ్య గారు, నరసింహరావు గారు, సివిల్ సప్లైస్ టెక్నికల్ ఆఫీసర్ లక్ష్మీ నరసింహ గారు బళ్ళు వస్తే అంటే మరి వస్తే లేకుండా ప్రైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు. మీకు తెలుసు, మన ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు రబీ సీజన్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు 350 కేంద్రాలు ఈ జిల్లాలో ప్రారంభించి ఎంతో విజయవంతంగా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఎక్కడ రైతు ఇబ్బంది పడవచ్చి ఏవో గారి అసిస్టెంట్ వచ్చి మీకు షెడ్యూలింగ్ ఇచ్చి మీ ధాన్యాన్ని మీ జొన్నలు కొనుగోలు చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా చేస్తారు. మీరు తరుగు విషయంకి వస్తే 50 కిలోలు బస్తాకి 1 కిలో 51 కిలో జర్నీతో బ్యాగ్తో పాటు మీకు సరిపోతుంది. నెక్స్ట్ నాకు తెలిసి ఇక్కడ ఉండేది 700 టన్నులు రావచ్చని, 700 ఫుట్లు రావచ్చు, 700 టన్నులు రావచ్చు సుమారు, లేదంటే 550-600 టన్నులు రావచ్చు ఈ మండలంలో. అంటే 25 లారీలు ట్రాన్స్పోర్టేషన్ సరిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అమానీల వరకు మీరు ఏర్పాటు చేసుకున్న అమానీలు కూడా ఇవ్వాల్సిన అమౌంట్ కూడా మీకు టోటల్గా మీ అకౌంట్లో జమ చేయబడతాయి. మీరు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల లోపల మీ ఖాతాలో డబ్బులు జమ పడుతున్నాయి కూడా నేను తెలియజేస్తున్నా.
48 అవర్స్లోనే 24 to 48 అవర్స్లో మీరు ప్రభుత్వం కొనుగోలు ధాన్యానికి అమౌంట్ మీ అకౌంట్లో జమ చేస్తారు. 2 మహత్తర ఘట్టాలకు మంగళవారం కావలి వేదికైనది. మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఏఎంసీ చైర్మన్, టీడీపీ కావలి పట్టణ మాజీ అధ్యక్షులు గ్రంథి యానాది శెట్టి విగ్రహ ఆవిష్కరణ మొదటిది కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన పౌర సన్మానం రెండవది. ఈ కార్యక్రమాల సందర్భంగా కావలి పట్టణంలో ఎటు చూసినా పసుపుమయంగా కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర, రాష్ట్ర జిల్లా నేతలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కావలిలో పండుగ వాతావరణం నెలకొంది. కావలి నియోజకవర్గంలోని నలుమూలల నుంచి భారీగా బైకులతో తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ముసునూరులోని ఎమ్మెల్యే కార్యాలయం నుండి గ్రంథి యానాది శెట్టి విగ్రహం వరకు భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు. గ్రంథి యానాది శెట్టి విగ్రహాన్ని మంత్రులు, ఎమ్మెల్యే, గ్రంథి కుటుంబ సభ్యుల మధ్య ఆవిష్కరించారు. అనంతరం గ్రంథి చేసిన సేవలను వారు కొనియాడారు. కావలి అభివృద్ధికి ఆయన అవిశ్రాంతంగా పనిచేశారని తెలిపారు. నిజంగా మళ్ళీ జీవించేది ఎప్పుడో తెలుసా? అలా ప్రజలందరూ కోలాహలాల మధ్య ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తే అదే పునర్జన్మ, అదే చిరంజీవి. ఆయన చిరంజీవిగా కావలి ప్రజలకి పరిచయం చేయాలని, ఆయన కావలి ప్రజలకు అందరూ కూడా జీవితాంతం ఈ కలిగి ఉన్నంత వరకు, ఈ కావలి ట్రంక్ రోడ్డు ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలని ఆలోచనతోనే మొట్టమొదటి నా మిత్రుడు రవిచంద్ర గారు ఈ 2 సంవత్సరాల నుంచి నన్ను ఎమ్మెల్యే చేస్తానని మాటిస్తే, కానీ ఏమీ తెలియని యానాది శెట్టి గారు కావ్య కృష్ణారెడ్డి అయితే ఎమ్మెల్యేగా కొడతారని చెప్పి నాంది పలికాడు. ఆ గురుదక్షిణ తీర్చుకోవాల్సిన బాధ్యత ఒక అదృష్టం. కావలి గడ్డకి ఆయన చేసిన రుణాన్ని ఈ రోజు మనందరం తీర్చుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని ఆశీర్వదించడానికి, కావాలని అభివృద్ధి పరచడానికి నాకు లెఫ్ట్ రైట్ గా ఉన్నటువంటి బీసీ జనార్దన్ అన్న, రెవెన్యూ మినిస్టర్ ఇద్దరు కూడా వచ్చారు. కాబట్టి వారిద్దరు కూడా మన గ్రంథి యానాది శెట్టి గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ, మొట్టమొదటి మిత్రులు అనగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికిన మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి, మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు, ఇక్కడికి విచ్చేసిన కష్టపడి పైకొచ్చిన సభకు నమస్కారం. ఈనాటి స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యానాది శెట్టి గారి అభిమాని, శిష్యుడు, యానాది శెట్టి గారి శ్రేయోభిలాషి, ఎన్నైనా చెప్పొచ్చు మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి గురించి. ఈనాటి కార్యక్రమానికి ఆవిష్కరణకు విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, ఈనాడు 1994 తర్వాత 94లో కూడా 11లో ఒక్క సీట్ ఓడిపోయాం. అది కూడా కావిలే ఓడిపోయాం, కొండపు నాయుడు గారు రెబల్గా పోటీ చేయడంతో. 94కి మించి 30 సంవత్సరాల తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల గెలుపుకి కారకులు ఈ ఇద్దరు మంత్రులు, అనగాని సత్యప్రసాద్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు. 3 సంవత్సరాల పాటు ఈ జిల్లా అంతా ఎలా గెలవాలి, తెలుగుదేశాన్ని ఎలా గెలిపించాలి అని నిరంతరం శ్రమించి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించిన కీలక వ్యక్తులు సోదరులు అనగాని సత్యప్రసాద్ గారు, అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఇదే స్థలంలో 2022 డిసెంబర్ 30 సభ నిర్వహించారు. ఇద్దరు వచ్చి బాదుడే బాదుడు కార్యక్రమం బాబు గారిని తీసుకొచ్చి కందుకూరులో జనాలు
తొక్కిసలాట్లో చనిపోతే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం. పార్టీలు వేరైనా యానాది శెట్టి గారు, కావ్య కృష్ణారెడ్డి గారు, ఇతర జలదంకి మండల నేతలు ఏ విధంగా ఈ కావలి పట్టణ రాజకీయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మొదటిసారి కావలికి రావడంతో కావలి పసుపుమయంగా మారింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు పౌర సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ విచ్చేసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక యానాది శెట్టి విగ్రహం వద్ద నుంచి ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వరకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ కావలి ట్రంక్ రోడ్లు అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ అభిమానుల కోలాహలం మధ్య ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ర్యాలీ కొనసాగింది. అభిమానులు అడుగడుగునా క్రేన్ సహాయంతో వినూత్న రీతిలో గజమాలలు, పైనాపిల్ మాలలు వేస్తూ బీదా రవిచంద్రపై అభిమానం చాటుకున్నారు. అనంతరం ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద జరిగిన బహిరంగ సభలో అర్చకులు, పాస్టర్లు, ముస్లిం పెద్దలచే ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. కాబట్టి నాకు మొక్కవ పల్లె ప్రాంతానికి సేవ చేయాలి, పల్లెల్లోనే ఉంటాను, నాకు ఉదయగిరి టికెట్ ఇప్పండి అని అడిగినప్పుడు, ఎందుకంటే ఈ స్థానం రవిచంద్రది, ఈ టికెట్ రవిచంద్రది, కానీ కర్పూరంలాగా నాకు వెలుగునిచ్చి కర్పూరంగా కరిగిపోయి నాకు వెలుగునిచ్చి నాకు టికెట్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా రవిచంద్ర గారిని నమస్కరిస్తున్నా. సోదర, నీ ఆశయ సాధనలో నీ ఏ తలపెద్దగా రాజకీయం చేస్తున్నావో నీకు తమ్ముడుగా, నా వయసులో నీకంటే పెద్దవాడినైనా నీకు తమ్ముడుగా, ఒక లక్ష్మణుడిగా ఎప్పుడు నీకు అండగా తోడుగా ఉంటారని కూడా ఈరోజు నీకు తెలియజేస్తున్నా. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తన సొంతింటి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఈ ఇంటి నిర్మాణం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి గ్రామస్తులు పట్టు వస్త్రాలు అందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం చిత్తూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి నియోజకవర్గంలోని గుడిపాల, చిత్తూరు రూరల్, చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి ప్రజలు తరలివచ్చి వినతులు సమర్పించారు. ప్రధానంగా పింఛన్లు మంజూరు చేయాలని, రెవెన్యూకు సంబంధించి భూ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల కోసం ఇతర వ్యక్తిగత సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఏదైతే సోమవారం కలెక్టరేట్లో, బుధవారం ఎమ్మెల్యే, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా సోమవారం పూట గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పెద్ద సంఖ్యలో గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కానీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ఒక చిత్తూరు నియోజకవర్గంలో బుధవారం అయితే గ్రీవెన్స్ 65 నుండి 80 దాకా ఎక్కువ శాతం పెన్షన్లు తీసేయడం జరిగింది గత ప్రభుత్వంలో. కాబట్టి మాకు పెన్షన్ వస్తూ ఉన్నింది.
పెన్షన్ రాలేదు, మాకు పెన్షన్ కావాలి అంటూ సింగిల్ విడో పెన్షన్ గురించి, అలాగే వృద్ధులు వయసైన వారంతా కూడా పెన్షన్ గురించి ఎక్కువ శాతం గ్రీవెన్స్కి వస్తున్నారు. అలాగే ఏదైతే మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్స్ ఎక్కువ శాతం రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలని, మరి ఇప్పుడు వేసవి కాలంలో నీటి సమస్యపై ముందే తగు జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బందులు లేదు నీటి సమస్య. కాబట్టి గ్రీవెన్స్లో భూ తగాదాలు, భూమికి సంబంధించి రెవెన్యూ ఇష్యూస్ వస్తున్నాయి. వాటన్నిటిని ఇక్కడే మా ఎంఆర్ఓ గారు ఇద్దరు రూరల్ గుడిపాల మండల ఎంఆర్ఓలు ఇక్కడే ఉండి తక్షణమే పరిష్కరిస్తున్నారు. ఇంకా ఈ రోడ్లు అంటారా, ఇప్పుడు ఈ రోడ్లు డ్రైన్స్ అనేవి ఎస్టిమేట్ అయ్యి కాంట్రాక్ట్కి వెళ్ళి దాదాపు 45 రోజులు పడుతుంది. కాబట్టి ప్రతి వారం గ్రీవెన్స్లో ఎక్కువ శాతం ఏవైతే వస్తున్నాయో వాటిని అయినంత సమయంలో క్లియర్ చేసేస్తున్నారు. ఏవైతే లైట్లు కావచ్చు, ట్యాప్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే చిన్న చిన్నవి ఏమన్నా సాధ్యమైనవి ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోతున్నాయి. ఈ రోడ్స్ అనేది ఒక్కటి కొద్ది ఎస్టిమేషన్ వేసి ఫండ్స్ని బేస్ చేసుకొని చేయాలి కాబట్టి అవి కూడా 45 రోజుల్లో పూర్తి చేసి రేపు నాకు తెలిసి చిత్తూరు పట్టణంలో 10 నుండి 15 రోడ్ల శంకుస్థాపనలు కూడా ఉన్నాయి. కాబట్టి గ్రీవెన్స్ ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సోమవారం కలెక్టరేట్లో ఇటు కలెక్టర్ గారు కానీ, ఇటు మున్సిపల్ శాఖలో మున్సిపల్ కమిషనర్ గారు కానీ గ్రీవెన్స్ తీసుకుంటున్నారు. బుధవారం ఎమ్మెల్యేలు మేము కూడా గ్రీవెన్స్లో పాల్గొని ప్రతి వారం 65 నుండి 70, 80 అలా వస్తున్నాయి, క్లియర్ చేయడం జరుగుతుంది. కరెక్ట్గా 1వ తేదీ పెన్షన్ అంటే 1వ తేదీ పెన్షన్. రాబోవు లోకల్ బాడీ ఎన్నికల్లో 99% కూటమి ప్రభుత్వమే గెలవాలని ఆ దిశగా అడుగులు వేయాలని పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం కల్లూరు జెడ్పీ బంగ్లా నందు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక జగన్మోహన్ రెడ్డి ఆవేదన చెందుతున్నాడని, రాష్ట్రంలో కులచించు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నేడు వెలుగుప్ప మండలంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా జగన్ వ్యవహార శైలి ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సత్యసాయి జిల్లాలో పర్యటనలో భాగంగా పోలీసు మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అత్యంత దారుణమైనటువంటివి. ఆ రకమైనటువంటి భాషని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడము అనంటే ఆయన సంస్కారం ఏంటి అనేటువంటిది అర్థమవుతా ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మళ్ళీ కులాల మధ్య, వర్గాల మధ్య, లేకపోతే ఫ్యాక్షన్ని చిచ్చు రేపే రకంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తూ ఉందన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటనని ఇదేదో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విస్తృతంగా ఒక అపోహలు, భయభ్రాంతుల్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది బాధాకరం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్ష సాధింపులు లేకుండా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారంగానే యాక్షన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరి మీదన్నా కేసులు పెడితే కేసులు విచారించి తప్ప కాదా అని చెప్పడానికి కోర్టులు ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోతున్నారు, తప్పు చేయని వాళ్ళకి బెయిల్ వస్తున్నాయి. అంతేగాని ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా పోలీసుల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్ గారి పర్యటనలు రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం
కులాల మధ్య, ప్రాంతాల మధ్య, లేకపోతే ఫ్యాక్షన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సరైనది కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి. రెండు మహత్తర ఘట్టాలకు మంగళవారం కావలి వేదిక అయింది. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మొదటిసారి కావలి రావడంతో కావలి పసుపుమయంగా మారింది. అమరావతిలో సొంతింటికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు మరియు కుటుంబ సభ్యులు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్. రాబోవు లోకల్ బాడీ ఎన్నికల్లో 99% కూటమి ప్రభుత్వమే గెలవాలని ఆ దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన చల్లాబాబు. ప్రజలను జగన్మోహన్ రెడ్డి భయాందోళనకు గురి చేస్తున్నారన్న పయ్యావుల కేశవ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.